హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫైనల్గా ఈ కాంపిటీషన్ విన్నర్ ఆకాష్ భూమి అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక వచ్చిన ఆడియన్స్ అంతా కూడా ఆకాష్కి భూమికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. మిస్టర్ ఆకాష్, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని చెప్పి జడ్జెస్ అడుగుతూ ఉంటారు. ఇక ఆకాష్ మైక్ తీసుకొని, నేను ఈరోజు విన్నర్గా మీ ముందు నిల్చున్నానంటే దానికి కారణం ఈ అమ్మాయి భూమియే. ఈ అమ్మాయి భూమి నాతో పాటు ఇంత పర్ఫెక్ట్గా స్టెప్పులు వేస్తుందని నేనే నమ్మలేకపోయాను. నమ్మలేనంత గొప్పగా ఈ అమ్మాయి నాతో కలిసి స్టెప్పులు వేసింది. మీరంతా కూడా ఈ అమ్మాయికి క్లాప్స్ కొట్టండి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇక ఆడియన్స్ అంతా కలిసి భూమికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది. భూమి, ఈరోజు ఇలా స్టేజ్ మీద నేను నిల్చున్నానంటే దానికి కారణం నువ్వే. నువ్వు నాతో పార్టిసిపేట్ చేయబట్టే నేను విన్ అయ్యాను. నేను పర్సనల్గా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే అని చెప్పి భూమి అంటుంది. ఆకాష్ గారు, మీరు డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వస్తే మనం అగ్రిమెంట్ ప్రాసెస్కి వెళ్దాం అని జడ్జెస్ చెప్తూ ఉంటారు. యా ష్యూర్ అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పి భూమి లోపలికి వెళ్తుంది. ఇక భూమి డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. నేను రావటానికి ఆలస్యం అవుతుందని నాన్నకు ఫోన్ చేసి చెప్పాలి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జడ్జెస్ ఆకాష్ దగ్గరకు వెళ్ళి, ఆకాష్ గారు, మనం అగ్రిమెంట్ పని చూసుకుందామా అని అడుగుతూ ఉంటారు. వై నాట్ అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక దాంతో జడ్జెస్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆకాష్కి ఇచ్చి, ఇంటర్నేషనల్ జర్నీ మీకు స్టార్ట్ అవబోతుంది ఆకాష్ గారు, ఆల్ ది బెస్ట్, ఈ డాక్యుమెంట్ మీద సంతకం చేయండి అని చెప్పి జడ్జెస్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆకాష్ అగ్రిమెంట్ తీసుకొని సైన్ చేయబోతూ ఉండగా, మిస్ భూమి గారికి మీకు కలిపి ఈ అగ్రిమెంట్ ప్రిపేర్ చేశాం మేము. మిస్ భూమి గారు కూడా ఈ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాలి, అప్పుడే ఈ డాక్యుమెంట్కి వాల్యూ అని చెప్పి జడ్జెస్ చెప్తూ ఉంటారు. వాట్ అని ఆకాష్ అంటూ ఉంటాడు. మీరే చెప్పారు కదా ఈరోజు ఈ ప్రోగ్రాంలో మీరు విన్ అవ్వటానికి కారణం భూమి గారని, అలాంటప్పుడు మిస్ భూమి గారు సైన్ చేయాలి కదా అని చెప్పి జడ్జెస్ చెప్తూ ఉంటారు. భూమి లేకపోతే ఈ ఇంటర్నేషనల్ జర్నీని నేను డీల్ చేయలేవనా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఎస్ సార్, భూమి గారు లేకపోతే అసలు మీరు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్కే వెళ్ళలేవరు అని జడ్జెస్ చెప్తూ ఉంటారు. హబ్బా అని చెప్పి ఆకాష్ తనలో తానే అనుకుంటూ, సరే ఇప్పుడే వెళ్ళి ఆ భూమిని తీసుకొస్తాను అని చెప్పి ఆకాష్ భూమి రూమ్ దగ్గరకు వెళ్తాడు. భూమి గారు అని డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. డోర్ దానంతట అదే ఓపెన్ అవుతుంది. శారద రూమ్లో కూర్చొని ఉంటుంది. అమ్మా, భూమి ఎక్కడా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అదేంటి నాన్న, భూమి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికే వచ్చింది కదా అని శారద చెప్తూ ఉంటుంది. భూమి నీ దగ్గరకు రాలేదా అని శారద అడుగుతూ ఉంటే, రాలేదు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. బయట ఎక్కడైనా ఉందేమో, వెళ్ళి వెతుకుదాం పద అని శారద చెప్తూ ఉంటుంది. ఇక భూమిని వెతుక్కుంటూ ఆకాష్ శారద ఇద్దరూ కూడా రూమ్లో నుంచి బయటకు వస్తారు. అమ్మ, మీరు అటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి శారద అంటుంది. ఇక మరోవైపు భూమి బయట నుంచొని, నాన్నకు ఫోన్ చేసి చెప్తాను నేను రావటానికి ఆలస్యం అవుతుందని అని మనసులో అనుకొని శరత్ చంద్రకి ఫోన్ చేయబోతూ ఉండగా భూమికి ఎదురుగా కారు వచ్చి ఆగుతుంది. ఎవరా అని భూమి చూస్తూ ఉంటుంది. కారులో నుంచి శరత్ చంద్ర దిగుతాడు. భూమి శరత్ చంద్రని చూసి షాక్ అవుతుంది. ఇక శరత్ చంద్ర వెంటనే భూమిని కారులోకి ఎక్కించి చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఆకాష్ భూమి కోసం వచ్చి అంతా వెతుకుతూ ఉంటాడు. భూమి ఎక్కడ కనిపించకపోవడంతో భూమి ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆకాష్ భూమి కోసం వెతుకుతూ ఉండటం భూమి కారు అద్దంలో నుంచి చూస్తూ ఉంటుంది. నానా అది అని భూమి అంటూ ఉంటే, భూమి ఇక నువ్వు ఏమీ చెప్పొద్దు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అది కాదు నానా అని భూమి అంటూ ఉంటే, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం భూమి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక శారద భూమి కోసం అంతా వెతుకుతుంది. ఎక్కడ భూమి కనిపించకపోవడంతో ఆకాష్ దగ్గరకు వచ్చి,
నాన్న గగన్, భూమి ఎక్కడికి వెళ్ళింది, భూమి కనిపించలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో నాకేం తెలుసు, నేను కూడా తన కోసమే వెతుకుతున్నాను, నాకు కూడా తను కనిపించలేదు. మీ దగ్గర తన నెంబర్ ఉంటుంది కదా, తనకి ఫోన్ చేయండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడే చేస్తాను ఉండరా అని చెప్పి శారద భూమికి ఫోన్ చేస్తుంది. భూమి కారులో వెళ్తూ శారద ఫోన్ నెంబర్ చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ శారద భూమికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇక రెండవసారి భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అత్తయ్య అని అంటూ ఉంటుంది. అమ్మ భూమి, ఎక్కడికి వెళ్ళావు, నీకోసం అంతా వెతుకుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. హైదరాబాద్కి వెళ్తున్నావా, అదేంటి నాకు ఒక్క మాట అయినా చెప్పకుండా అని శారద అడుగుతూ ఉంటుంది. నాన్న వచ్చారత్తయ్య, నాన్న నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా కారులో ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు అని భూమి చెప్తూ ఉంటుంది. సరేలేమ్మ భూమి, ప్రోగ్రాం ఎలాగూ అయిపోయింది కదా, నేను గగన్ కూడా వచ్చేస్తాము, నువ్వు సంతోషంగా మీ నాన్నతో వెళ్ళమ్మా, అక్కడికి వచ్చిన తర్వాత కలుసుకుందాం అని శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేసిందా, ఏమంటుంది, ఎక్కడుందంట అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. భూమి వాళ్ళ నాన్న వచ్చి భూమిని తీసుకెళ్ళాడంట గగన్, భూమి హైదరాబాద్ వెళ్ళిపోతుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. హో షిట్, ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ మీద భూమి సంతకం పెడితే నా ఇంటర్నేషనల్ జర్నీ మొదలయ్యేది. భూమి భూమి భూమి, నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను, డాక్యుమెంట్ మీద సంతకం చేయిస్తాను, నా ఇంటర్నేషనల్ జర్నీ మొదలు పెడతాను అని చెప్పి ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు నాన్న అని శారద అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆకాష్ జడ్జెస్ దగ్గరకు వెళ్తాడు. భూమి గారిని తీసుకొచ్చారా, తీసుకొస్తే డాక్యుమెంట్ మీద సంతకం పెట్టండి ఆకాష్ గారు అని చెప్పి జడ్జెస్ చెప్తూ ఉంటారు. భూమి కనిపించలేదు, భూమి ఎక్కడ ఉన్నా డాక్యుమెంట్ మీద నేను సంతకం పెట్టిస్తాను, ఆ డాక్యుమెంట్ నాకు ఇలా ఇవ్వండి అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. సరే ఇదిగోండి, వీలైనంత తొందరగా ఈ డాక్యుమెంట్ మీద భూమి గారితో సంతకం చేయించండి, అప్పుడే మీ ఇంటర్నేషనల్ జర్నీ స్టార్ట్ అవుతుంది, ఆల్ ది బెస్ట్ ఆకాష్ గారు అని జడ్జెస్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆకాష్ డాక్యుమెంట్ తీసుకొని శారద దగ్గరకు వస్తాడు. నాన్న బయలుదేరదామా అని శారద అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి ఆకాష్ అంటాడు. భూమి నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుంటాను అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శరత్ చంద్ర భూమిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. భూమిని చూసిన చెర్రీ, భూమి అన్నయ్య బ్రతికే ఉన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక భూమి ఏం మాట్లాడదు. నిన్నే భూమి అడుగుతుంది, అన్నయ్య బ్రతికే ఉన్నాడా, అన్నయ్య మీతో పాటు హైదరాబాద్కి వచ్చాడా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెర్రీ, వాడి గురించి నా కూతురితో మాట్లాడకు అని చెప్పి శరత్ చంద్ర కోపంగా భూమిని లాక్కొని వెళ్తాడు. భూమి వాడిని మర్చిపో, వాడు నాకు శత్రువు, వాడికంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. భూమి షాకింగ్గా శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. నాకు పెళ్ళేంటి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. ఆ గగన్ అంటే నాకు అసలు ఇష్టం లేదమ్మా, వాణ్ణి నా అల్లుడిగా చేసుకోవటం నాకు అంతకన్నా ఇష్టం లేదు, అందుకే మనక దగ్గ తన్ని చూసి నీకు త్వరలోనే పెళ్లి చేస్తాను, నా మాట కాదనుకో భూమి అని శరత్ చంద్ర భూమికి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు తార డాక్యుమెంట్ తీసుకొని పూరి దగ్గరకు వస్తుంది. పూరి అని పిలుస్తూ ఉంటే ఏంటి తారా, కాఫీ కావాలా అని అడుగుతూ ఉంటుంది. ఎంత తెలివిగలదని పూరి, నా చేతుల్లో డాక్యుమెంట్ చూసి కూడా నన్ను కాఫీ కావాలా అని అడుగుతున్నావా అని తార అడుగుతూ ఉంటుంది. ఏంటో డాక్యుమెంట్ అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. నీ పేరు మీద ఉన్న 10 ఎకరాలు నా పేరు మీద రాయమని చెప్పాను కదా పూరి, ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు అని తార అడుగుతూ ఉంటుంది. అదేంటి తార అలా మాట్లాడుతున్నావు, మా అన్నయ్య బ్రతికున్నాడని మా అమ్మ చెప్పింది, మా అన్నయ్య బ్రతికుండగా ఆ 10 ఎకరాల పొలం నీ పేరు మీద నేను ఎలా రాస్తాను, మా అన్నయ్య కళ ఆ 10 ఎకరాల్లో మా అమ్మ పేరు మీద హాస్పిటల్ కట్టాలన్నది, మా అన్నయ్య కోరిక నెరవేరాలి తారా అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. మీరు మామూలు కాదు, ఎంత తెలివిగల వాళ్ళంటే చచ్చిన గగన్ బ్రతికున్నాడని చెప్తున్నారు, మర్యాదగా నువ్వు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు, నువ్వు మీ అమ్మ ఎన్ని మాటలు చెప్పినా కూడా నేను నమ్మను అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టను అని పూరి చెప్తూ ఉంటుంది. పెట్టవా పెట్టవా అని తార కోపంగా పూరిని నెట్టేస్తుంది. పూరి కింద పడిపోబోతూ ఉండగా ఆకాష్ సడన్గా వచ్చి పూరిని గట్టిగా పట్టుకుంటాడు. పూరి ఆకాష్ని చూసి అన్నయ్య అంటూ
ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. గగన్ గారు, నిజంగా మీరు బ్రతికున్నారా అని తార ఆకాష్ దగ్గరకు వస్తుంది. బావగారు, మా కళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నాయేమో అనిపిస్తుంది. మీరు చచ్చిపోయారని చెప్పారు. నిజంగానే మీరు చచ్చిపోయారేమో అనుకున్నాము. మీరు బ్రతికి రావటం మాకు ఒక కలలా కనిపిస్తుంది అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని పూరి చెప్తూ ఉంటుంది. ఇక తార ఆకాష్ దగ్గరకు వెళ్ళి గగన్ గారు అంటూ ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. హే జరుగు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అదేంటి గగన్ గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. తార, వాడు జర్నీ చేసి చేసి అలసిపోయాడు, వాడిని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. గగన్ గారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మీకు కావాల్సిన టిఫిన్స్ అన్నీ కూడా దగ్గరుండి నేనే చేస్తాను అని తార చెప్తూ ఉంటుంది. నానా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని శారద చెప్తూ ఉంటుంది. భూమి ఎక్కడా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. భూమి ఇక్కడెందుకు ఉంటుంది, వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది అని శారద చెప్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గర? ఎక్కడ వాళ్ళ నాన్న వాళ్ళ ఇల్లు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అసలు ఆ భూమి గురించి మీకెందుకు గగన్ గారు అని తార అడుగుతూ ఉంటుంది. ఆ భూమిని కాదనుకునే కదా మీరు నా మెడలో తాళి కట్టాలనుకున్నారు. ఇప్పుడు రాగానే భూమి గురించి అడుగుతున్నారేంటి అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఓ, ఇక్కడ ఇంత జరుగుతుందా అని ఆకాష్ మనసులో అనుకుంటాడు. నాకు భూమితో పనుంది అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అప్పుడు పూరి ఆకాష్ చేతులు పట్టుకొని, అన్నయ్య, భూమి చేతిని వదిలిపెట్టొద్దు, భూమి వదిన చాలా మంచిది, నేనే భూమి వదినను అపార్థం చేసుకున్నాను, భూమి వదిన చెయ్యి అస్సలు వదిలిపెట్టకు, నువ్వు ఎవరి మెడలో తాళి కట్టాల్సిన అవసరం లేదు, నీ భార్య ఎప్పటికీ భూమి వదినే అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి, స్టూపిడ్గా మాట్లాడకు, మీ అన్నయ్య ఆ భూమిని కాదని నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఇప్పుడు భూమిని వదిలిపెట్టొద్దని చెప్తున్నావేంటి అని తార అడుగుతూ ఉంటుంది. తార, నీ నిజస్వరూపం ఏంటో తెలిసిన తర్వాత కూడా మా అన్నయ్యకు నీకు నేను పెళ్లి చేస్తానని ఎలా అనుకుంటున్నావు? నీకు మా అన్నయ్యకు ఎట్టి పరిస్థితిలో పెళ్లి జరగదు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి, నువ్వు ఇలానే మాట్లాడితే మా అన్నయ్య చేత నీకు డివోర్స్ ఇప్పిస్తాను అని తార చెప్తూ ఉంటుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకో తార, కానీ మా అన్నయ్యను భూమిని విడిపోనివ్వను, వాళ్ళిద్దరినీ నేనే కలుపుతాను అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. చా అని చెప్పి తార ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ, నేను అర్జెంటుగా భూమిని కలవాలి, భూమి దగ్గరకు వెళ్ళాలి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడేనా? ఇప్పుడే కదా వచ్చింది అని చెప్పి శారద అంటుంది. లేదమ్మా, అర్జెంటుగా వెళ్ళాలి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరేనా అని శారద అంటుంది. ఇక ఆకాష్ వెంటనే భూమి దగ్గరకు బయలుదేరతాడు. భూమిని కలవాలి, భూమి చేత డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకోవాలి అని ఆకాష్ మనసులో అనుకుంటాడు. శరత్చంద్ర ఇంటికి వెళ్ళి భూమి భూమి అని ఆకాష్ పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటి భూమి భూమి అని పిలుస్తున్నావు, భూమి బొడ్డు కోసి పేరు పెట్టావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. హలో, హూ ఆర్ యూ అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి బయటికి వస్తుంది. వీడేంటి నన్ను హూ ఆర్ యూ అంటున్నాడు అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఆకాష్ భూమిని చూసి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్తాడు. భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. భూమి షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. దాంతో భూమి షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.